హాయ్ నమస్తే అండి, నేను మీ ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో మనం బేసిక్గా ఏమంటే మనం ఇన్నోవా చాలాసార్లు మంచి మంచి బండ్లు పెట్టుకున్నాం. సో ఇంకోటి ఏమంటే చాలాసార్లు చెప్పినా నేను సావా ఊడి అంటానే ఇన్నోవాలు అనేది మనకు చాలా అంటే నాకనే కాదు మన డీలర్లకు అందరికీ చాలా సెంటిమెంట్ అండి ఇన్నోవాలు మట్టుకు. సో బండి పరంగా మాట్లాడుకుంటే 2015 అండి, 2015 మోడల్ లోకల్ మదనపల్లి బండి AP03 అండి. ఎందుకంటే చాలాసార్లు ఇంకోటి కూడా చెప్పినా నేను AP03 కానీ AP21 కానీ ఈ రెండు అంటే రిజిస్ట్రేషన్ మంచి వాల్యూ మీద ఉంటాయి. సో ఈ బండి చూసుకుంటే లోకల్ AP03 ఇంకా బండి నెంబర్ చూసుకుంటే 5050 అండి. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే క్వాలిటీ మీకు ఫ్రంట్ గ్లాస్ అప్పటి నుంచి ఏ గ్లాస్ కూడా మారలేదు, 2015 ఉంటాయి ప్రతి గ్లాస్ కూడా. ఇంకా రీడింగ్ విషయానికి వస్తే 1,96,000 అయితే తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ఉంది, ఒక సర్వీస్ కూడా బయట కాలేదు. కంప్లీట్గా ట్రాక్ ఉంది, నా దగ్గర ట్రాక్ కూడా ఇస్తాను. అండ్ ఇంకోటి ఏమంటే టైర్లు అండి, టైర్స్ పరంగా మాట్లాడుకుంటే బ్రిస్టోన్ అండి 5 సీల్ టైర్లు ఉన్నాయి. మీకు బండికి ఉండే 4 టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. ప్లస్ ఏమంటే స్టెప్నీ తీసుకుంటే స్టెప్నీ కూడా సీల్ టైర్లు ఉంది. ఇంకా కీస్ విషయానికి వస్తే కీస్ అండి 3 బిగాలు ఉన్నాయి, షోరూమ్ నుంచి వచ్చిండే 3 బిగాలు కూడా ఉన్నాయి. బండ్లు అయితే మీకు ఏం ఇంకా చూసే పని ఉండదు. ఇన్సూరెన్స్ చెప్తారా, ఇన్సూరెన్స్ 10 lakhs ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ కూడా ఫ్రెష్ అనమాట. టోటల్గా మీకు ఎటువంటి పని లేని బండి. ఇంకా ఏమంటే 7 సీటర్ అండి, V వర్షన్ 7 సీటర్ అనమాట. ఒకసారి లోపల చూద్దాం రండి. లోపల చూసుకుంటే 1,96,000 కాదు, 1,98,000 అండి బండి. ఇంకా మీకు స్టీరింగ్ కార్డ్ నుంచి అన్ని క్లారిటీగా చూపిస్తాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మనకు చూసుకుంటే ఇక్కడ మంచి బండి వచ్చిందండి. ఇక్కడ చూసుకుంటే అంటే మంచి బండి వచ్చింది, బట్ కాకపోతే లోకల్ మదనపల్లి బండి కదా మనకైతే. ఇంకా మదనపల్లి లోకల్ AP03 అంటానే మనకు ఇంకా బాగా నచ్చుతుందండి. ఇంకా బండి లోపల ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా చూడండి. సీట్ కవర్స్ చూసుకుంటే సీట్ కవర్స్ కూడా షోరూమ్ సీట్ కవర్సే ఉన్నాయి ఈ బండిలో అయితే గన. ఇంకా ఇక్కడ చూసుకుంటే 7 సీటర్ అండి, 8 సీటర్ అయితే కాదు బండి, 7 సీటర్ అనమాట. సీట్ కవర్ షోరూమ్. ఇంకా రూఫింగ్ చూసుకుంటే రూఫింగ్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి. ఎందుకంటే వాటర్ వాష్ కూడా గాలి వాటర్ వాష్లో అయింది కాబట్టి ఆయన కూడా బాగా వేసి రుద్దేసినాడు బండికి అయితే కన్నా. సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి కలర్ అండి, బండి కలర్ చూసుకుంటే బండి 2014 వరకు కూడా మామూలు సిల్వర్ వస్తుంది. 2015 నుంచి స్లీక్ సిల్వర్ వస్తుంది అనమాట. 2.5 V వర్షన్. ఇంకా AP03 అండి, 035050 ఫ్యాన్సీ నెంబర్ చూసుకుంటే బండికి అయితే కదా. సో బండి చూసుకుంటే మీకు చాలా క్వాలిటీ ఉంటుంది మెయిన్ చెప్పాలంటే. ఇంకోటి ఏమంటే బ్యానెట్ కూడా ఓపెన్ చేస్తా, బ్యానెట్ లోపల కూడా చూపిస్తా. అంటే బ్యానెట్ సెక్షన్ మీకు చాలా నీట్గా ఉంటుంది. ఒకసారి బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దాం రండి. సో నేను ఫ్రంట్ గ్లాస్ మారిందని చెప్తే కదా, ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూంలోనే మారింది. ఇంకా లోపల ఇంజిన్ సెక్షన్ ఒక్కసారి చూడండి మీరు. ఇంజిన్ సెక్షన్ చూసుకుంటే బ్యానెట్ అంతా ఒరిజినల్ ఉంది. ఇంకా లోపల మనం మెయిన్ ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంజిన్ చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఇంకోటి ఏమంటే బ్యాటరీ కూడా కొత్తదండి, బ్యాటరీ కూడా బండికి కొత్త బ్యాటరీ వేసినారనమాట. బ్యాటరీకి వారంటీ కూడా ఉంది. 2025 అండి, 7వ నెలలో అయితే వేయడం అయితే జరిగింది. సో ఇంకా మీకు 3 సంవత్సరాల వారంటీ కూడా ఉంటుంది. ఇంకా లోపల ఇంటీరియర్ అంటే ఇంజిన్ సెక్షన్ చూసుకుంటే ఇంకా టైమింగ్ బెల్ట్ అండి, టైమింగ్ బెల్ట్ చూసుకుంటే 1,50,000కి 2023లో అయితే మార్చడం అయితే జరిగింది. టైమింగ్ బెల్ట్ కూడా చూడండి 1,50,000 అయితే మార్చినారు. సో లోపల మీకు ఇంజన్ సెక్షన్ అయితే అస్సలు చూసే పని లేదండి. షోరూమ్ బండి ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది మ్యాక్సిమం. ఎందుకంటే చాలా మంది ఏమంటే వీళ్ళు ఏదో వాటర్ వాష్ చేస్తారు అంటే ఏదేదో చేస్తారు అనుకుంటారు, కానీ ఇంజిన్ మనం ఏం చేయలేం కదా. ఇంజిన్ ఎట్లా ఉంటుందో అట్లే ఉంటుంది, జస్ట్ నీళ్ళతో కడగాలి అంతే. కానీ మెయింటెనెన్స్ అండి మెయిన్ చెప్పాలంటే, మెయింటెనెన్స్ ఎంత బాగా చేసుకుంటారో బండి కూడా అంతే క్లీన్గా ఉంటుంది. బండి అంటే సింగిల్ ఓనర్ కాబట్టి మీకు మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే ఫుల్ సర్వీస్ రికార్డ్ ఉంది, షోరూమ్ హిస్టరీ మొత్తం ఇచ్చేస్తాను. సో ఎవరైనా కావాలంటే కూడా దయచేసి మా ఆఫీస్ కార్డు ఉంటుంది, బండి మా ఆఫీస్లోనే ఉంటుంది. అంటే కస్టమర్ దగ్గర ఉండదు, మన ఆఫీస్లోనే ఉంటుంది. ఎవరైనా కావాలంటే కూడా రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బండి చూడండి, మీకు నచ్చితేనే ట్రైల్, అంటే రేట్ ఓకే అంటేనే ట్రైల్. ఎందుకంటే కొన్ని బండ్లు అట్లా ఉంటాయండి. ఎందుకంటే మెయిన్ ఏమవుతుందంటే కస్టమర్స్ వస్తారండి, కస్టమర్స్ వచ్చి బండి ఓకే అంటే ఏం చేస్తారంటే బండి ట్రైల్ తీసుకొని పోతారు. అంటే రేట్ ఓకే అంటారు, కానీ ట్రైల్ తీసుకొని పోయి వచ్చిన తర్వాత మరి 1,00,000-1,50,000 తక్కువ కడుగుతారు. అందుకని దయచేసి అట్లా లేదండి బండి. ఎందుకంటే ప్రాబ్లం ఏదైనా ఉండే బండి అయితే ట్రైల్ ఇస్తాము, ప్రాబ్లం లేకుండా జెన్యున్గా పక్కాగా ఉందంటే బండి ఖచ్చితంగా ట్రైల్ అనేది లేదండి. ఫస్ట్ రేట్ మాట్లాడుకోండి, మళ్ళీ కావాలంటే ట్రైల్ పోండి. ట్రైల్ పోయి వచ్చిన తర్వాత ఏదైనా మనకు ప్రాబ్లం చెప్తే మీ డబ్బు అనేది రిటర్న్ ఇచ్చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ఎవరైనా కావాలంటే కూడా మాట్లాడుకొని అడ్వాన్స్ చేసుకున్నా కూడా ఓకే. రేట్ అనేది నేను రేట్ గురించి చెప్పేద్దామండి. ఎందుకంటే నాకు చాలా మంది అడిగినారు, ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఫాలోవర్స్ అడిగినారు అండ్ యూట్యూబ్లో కూడా అడిగినారు. సో రేట్ పరంగా మాట్లాడుకుంటే 10 లక్షలు అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. నెగోషియేషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఎందుకంటే క్వాలిటీ ఉన్నప్పుడు డబ్బులు అనేది ఖచ్చితంగా పెట్టాలా. ఎందుకంటే తక్కువకి ఎవరు మంచి బండి అనేది ఇవ్వరు, 100%గా చెప్తాను. మీకు ఎటువంటి పని లేని బండి, 5 సీల్ టైర్లు ఉన్నాయి, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 3 కీస్ ఉన్నాయి. అందుకని చెప్తాను 10 lakhs అయితే చెప్తున్నారు. చిన్నపాటి నెగోషియేషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా కావాలంటే మాట్లాడుకొని అడ్వాన్స్ కూడా చేసుకోండి. నా నమ్మకం మీద అడ్వాన్స్ కూడా వేసుకోండి అంటానంటే ఎంత నమ్మకంగా చెప్తాను మీరు ఆలోచించండి. అందుకని ఎవరైనా కావాలంటే కూడా రండి. ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో కండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.